చూడొచ్చు. ప్రధానంగా హైదరాబాద్ లో FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి నివాసం ఉంటున్న గృహాలన్నింటినీ కూడా మార్కింగ్ చేస్తున్నారు, గుర్తిస్తున్నారు, సర్వే నిర్వహిస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో హైడ్రా కూడా ప్రత్యేకంగా పవర్స్ ఇచ్చిన నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ప్రక్షాళన మొదలైంది కాబట్టి నివాసితుల వివరాలు సేకరించిన అధికారులు రంగంలోకి దిగుతున్నారు. కాబట్టి ఇక సర్వే బృందాలు కూడా వేగంగా పనిచేస్తున్నాయి. ఒక్కో టీంతో తహసీల్దార్తో పాటు 5 ఆఫీసర్లు ఉంటున్నారు. మరి రివర్ బెడ్ ఏరియాలో జరుగుతున్నటువంటి ప్రక్షాళన మార్కింగ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. నవీన్. సో విజయ్ చంద్రిక, మొత్తం మీద హైడ్రా ఫుల్ స్పీడ్ గా హైదరాబాద్ లో పరుగులు తీస్తుంది. ముఖ్యంగా చెరువుల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను ఉక్కుపాదంతో వాటన్నిటిని కూడా తొలగిస్తూ సో ఎప్పటిలా గతంలో మాదిరిగా చెరువులను వాటి సహజ స్వభావం మేరకు వాటన్నిటి కూడా పునరుద్ధరించేటువంటి పనిలో ప్రస్తుతం హైడ్రా ఉంది. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ లో సో కీలకంగా ఉన్నటువంటి మూసీ నదిని కాపాడుకునేందుకు ఒక కార్యాచరణతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. సో దానిలో భాగంగా మూసీ నది మీద ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించాలనేటువంటి లక్ష్యంతో ప్రస్తుతం హైడ్రాకి ఒక ఫుల్ టాస్క్ అనేటువంటిది రేవంత్ రెడ్డి అప్పగించారు. సో దాంట్లో భాగంగా ఆపరేషన్ మూసీని ప్రస్తుతం హైడ్రా చేపట్టింది. సో మొన్నటి వరకు మనం చూసాం షేర్లింగంపల్లి కానీ, అమీన్పూర్ కానీ లేదా ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువుల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల మీద దృష్టి పెట్టినటువంటి హైడ్రా సో ఇప్పుడు పూర్తిగా మూసీ నది మీదనే దృష్టి పెట్టింది. సో మూసీ నది ప్రధానంగా హైదరాబాద్ లో కనుక చూస్తే గండిపేట నుంచి మొదలై సో నల్గొండ మీదుగా హైదరాబాద్ మీదుగా నల్గొండ వరకు వెళ్తుంది. సో ఈ ముఖ్యంగా హైదరాబాద్ కోర్ ఏరియాలో ఎక్కువగా ప్రవహించేటువంటి మూసీ నది మీద పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. సో దాదాపుగా GHMC అధికారులు తేల్చినటువంటి లెక్క ప్రకారం, అధికారిక లెక్క ప్రకారం దాదాపుగా 2300 అక్రమ నిర్మాణాలు అంటే మూసీ నది మీద నిర్మించినటువంటి నిర్మాణాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో వీటి వల్ల హైదరాబాద్ లో ఎప్పుడు వర్షం పడ్డా కానీ సో జనావాసాల్లోకి నీరు రావడం, అలానే పూర్తిగా రోడ్లన్నీ కూడా ఈ జలమయం కావడం, పూర్తిగా హైదరాబాద్ అంతా కూడా వర్షం పడ్డప్పుడల్లా స్తంభించిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. సో వీటికి శాశ్వత ప్రాతిపదికన ఈ మూసీ నదిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలని తొలగించి సో మూసీ నదిని కనుక వాటి సహజ సిద్ధంగా దానికి రొటీన్ గా వచ్చేటువంటి ఫ్లో ప్రకారంగా దాన్ని కొనసాగిస్తే సో హైదరాబాద్ లో వర్షాలు పడ్డప్పుడల్లా ఈ నీటి కష్టాలు ఉండవనేటువంటి ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగంగానే మూసీ నది మీద లేదా FTL లోపల ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించేటువంటి ప్రక్రియ మొదలవుతోంది. సో ఇప్పటికైతే హైదరాబాద్ లో ప్రధానంగా కనుక మనకు చూస్తే సో ఈ 2300 నిర్మాణాలను అంటే చిన్న చిన్న ఇండ్లను మూసీ నది మీద ఉన్నటువంటి ఇండ్లను తొలగించేటువంటి కార్యక్రమం మొదలైంది. అయితే ఒక మానవీయ కోణంలోనే హైడ్రా పని చేయాలని చెప్పేసి విజ్ఞప్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఉన్నపలంగా నిర్మాణాలను తొలగించకుండా సో ఎవరైతే నిర్మాణంలో ఉన్నటువంటి నిర్వాసితులకి నోటీసులు ఇచ్చి వాళ్ళకి పునరావాసం కల్పించిన తర్వాతే ఈ నిర్మాణాలను తొలగించాలని చెప్పని ప్రభుత్వం భావిస్తుంది. సో దానిలో భాగంగా ఒక అడుగైతే ఇవాళ ముందు పడింది. ఈ బఫర్ బెడ్ లో ఉన్నటువంటి రివర్ బెడ్ లో ఉన్నటువంటి నిర్మాణాలను గుర్తిస్తున్నారు, సో మార్కింగ్ చేస్తున్నారు. సో ఇవాళ హైదరాబాద్ లో ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 25 ప్రాంతాల్లో దాదాపుగా 25 ప్రాంతాల్లో బృందం అంతా ప్రభుత్వ అధికారుల బృందం అంతా కూడా ఎక్కడికక్కడ పర్యటిస్తుంది. సో మార్కింగ్ కూడా చేస్తుంది. సో ఆ తర్వాత ఈ నిర్వాసితులకు వాళ్ళకు ఒక ఉండడానికి ఇల్లు అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటికే కేటాయించింది. ఏదైతే నిర్వాసితుల కోసం హైడ్రా పరిధిలో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలను నిలమట్టం చేస్తారో లేదా పేదల నిర్వాసితులుగా మారుతారో సో వాళ్లకు ఇళ్ల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటికే కేటాయించింది. అయితే వాళ్ళందరినీ కూడా నచ్చజెప్పేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో మొన్నటి వరకు మనం చూసాం హైడ్రా చాలా దూకుడుగా వెళ్ళింది. ఎక్కడికక్కడ కట్టుబట్టలతో ఉన్నటువంటి ఆ పేదలను కూడా చూడకుండా వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి నిర్మాణాలను కూల్చివేసినటువంటి పరిస్థితుంది. సో మొత్తం మీద ఆపరేషన్ మూసీలో కొంత మానవీయ కోణంతోనే ఈ మూసీ నది సుందరీకరణ జరగాలి, సో అక్రమ కట్టడాలన్నింటినీ కూడా తొలగించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఈ హైడ్రా విషయంలో కొంత ఇటు విపక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. సో మనం చూస్తున్నాం గడిచిన కొన్ని రోజులుగా హైడ్రా ఫుల్ పవర్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో చెరువులను రక్షించడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి హైడ్రా అధికారులు కొంతమంది సామాన్యులను కొంత మానవీయ కోణంలో చూడకుండా సో వాళ్ళని కట్టుబట్టలతో బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఇండ్లని వాళ్ళ వస్తువులన్నింటినీ కూడా చూడకుండా ఇండ్లను నిలమట్టమని చేసినటువంటి పరిస్థితి. కనుక ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా ఈ హైడ్రా కార్యక్రమాలు కొనసాగాలని చెప్పేసి కూడా హైడ్రా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు హైడ్రాకు కూడా ఒక పూర్తి స్థాయి పవర్స్ ని ఇస్తూనే సో దానికి ఒక చట్టబద్ధతను కల్పించే విధంగా అమెండ్మెంట్ కూడా త్వరలో తీసుకురాబోతున్నారు. సో నిన్ననే 169 మంది అధికారులను కూడా హైడ్రాకి
కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా హైడ్రాలో ముఖ్యంగా హైదరాబాద్ లో సో ఎట్లా పనిచేస్తోంది, సో ఇప్పుడు ఆపరేషన్ మూసి ఎట్లా జరగబోతుంది, సో ప్రభుత్వం హైడ్రాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతుంది, సో హైడ్రా విషయంలో విపక్షాలు దీని ఒక సాకుగా తీసుకొని ప్రజల్లోకి వెళ్లేటువంటి ప్రయత్నాలు ఎట్లా చేస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా మనం మూసీ నది దగ్గర వెళ్దాం. సో అక్కడ ఇవాటి నుంచి కూడా ఈ ఆపరేషన్ మూసీ ప్రారంభమైంది. సో నిర్వాసితులకు సంబంధించి వాళ్ళు నచ్చజెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో మా ప్రతినిధి న్యూమాన్ ఉన్నారు. సో న్యూమాన్ తో మాట్లాడదాం. సో న్యూమాన్, సో గడిచిన ఒక 3-4 రోజులుగా ఆపరేషన్ మూసీని చేపట్టినటువంటి హైడ్రా సో ప్రధానంగా అక్కడ నిర్వాసితులు కొంత ఆందోళన భయాందోళన అయితే కొనసాగుతున్నాయి. సో ఎన్నో ఏళ్లుగా ఈ మూసీ నదిని నమ్ముకొని ఇక్కడే ఇళ్లను కట్టుకొని ఇక్కడే జీవిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న పలంగా ఈ మూసీ నదిలో ఉన్నటువంటి నిర్మాణాలు తొలగించేటువంటి ప్రక్రియ మొదలవుతున్నటువంటి నేపథ్యంలో సో వాళ్ళలో నెలకొన్నటువంటి ఆందోళనలు ఏంటి, సో వాళ్లకు పునరావాసం ప్రభుత్వం ఏ విధంగా కల్పించబోతుంది, సో హైడ్రా అధికారులు ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా నచ్చజెప్తున్నారు? ఆపరేషన్ మూసీపై ఇటు ఏదైతే ప్రభుత్వం స్పీడ్ పెంచిందని చెప్పవచ్చు. సో అందులో భాగంగానే ఏదైతే ఇటు మూసీ నది గర్భంలో ఉన్నటువంటి దాదాపు రివర్ బెడ్ లో ఉన్నటువంటి దాదాపు 2116 ఇళ్లను పూర్తిగా తొలగించే విధంగా ఇప్పటికే ఇటు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే పూర్తిగా దాదాపు 30 ప్రాంతాల్లో 25 బృందాలతో ప్రత్యేకంగా మార్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళేసి ఇటు అధికారులు తహసీల్దార్ తో పాటు ఆర్డీఓ స్థాయి అధికారులు, దాంతోపాటు జిహెచ్ఎంసీ నుంచి అధికారులు వీరంతా కూడా ప్రతి ఇంటికి నేరుగా వెళ్ళి వాళ్ళ వివరాలను సేకరిస్తున్నారు. సో ఈ వివరాలను సేకరించి వీటి లిస్ట్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత వారికి త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామంటూ కూడా వారికి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తం కూడా ఇటు హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే ఇటు హైదరాబాద్ కానివ్వండి, రంగారెడ్డి, ఇటు మేడ్చల్ ఈ 3 జిల్లాల పరిధి నుంచి ఏదైతే మూసీ ప్రవహిస్తూ ఉంటుంది. మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీ ప్రవాహము ఇటు సిటీ నుంచి కొనసాగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇటు మూసీ ఆక్రమణలు దాదాపు గతంలో 12,000కు పైగా నిర్మాణాలను గుర్తించారు. సో తాజాగా మూసీ రివర్ బెడ్ లోనే దాదాపు 2116 ఇళ్లను గుర్తించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో మూసీకి సంబంధించినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు ప్రారంభించింది. మొదట ఏదైతే మూసీ నివాసితులు ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించాలంటే ముందుగా వారి నిర్వాసితులను సురక్షితమైనటువంటి పునరావాస కేంద్రాలకు తరలించారు. సో అందులో భాగంగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని కూడా ఇటు ప్రభుత్వం చర్యలు ప్రారంభించి అందులో భాగంగానే దాదాపు ఒక 15,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీగా ఉన్నట్టు కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించి ఇటు ప్రభుత్వానికి కూడా ఒక నివేదికను పంపించారు. సో ఏదైతే ఈ నిర్మాణాలు తొలగించిన తర్వాత వారందరినీ కూడా మొదట తొలగించక ముందే వారందరినీ కూడా పునరావాస కేంద్రాలు కల్పించే విధంగా వారి లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఈ సర్వే చేసినటువంటి అధికారులు వెళ్తున్నటువంటి ప్రాంతాల దగ్గర మాత్రం ఒకంత గందరగోళ వాతావరణం నెలకొంటుంది. సో స్థానికులు కూడా వారిని అడ్డుకుంటున్నారు. ఉన్నపలంగా తమని ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎలా వెళ్తామంటూ కూడా వారంతా